దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ బ్రెయిన్ కుంచుకుపోవడం, అరుగుదల అనేది ఎక్కువ శాతం ఉంటుంది అని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నో అని ఎవరైతే చెప్పరో వాళ్ళు మానసికంగా మరింతగా ఇబ్బంది పడతారని వాళ్ళు చెప్తున్నారు. దీనికి నిపుణులు సూడో లాంటి ఫజిల్స్ లాంటి ఫోన్ నెంబర్లు, దాంతోపాటు క్యాల్కులేషన్స్, చిన్న చిన్న క్యాల్కులేషన్స్ మనమే చేయడం, పుస్తకాలు చదవడం అనేది వీటి వల్ల బ్రెయిన్ యొక్క కణజాలం ఎంతగానో కొత్త కణాలను సృష్టిస్తుందని, దానివల్ల బ్రెయిన్కు అధికంగా ఆక్సిజన్ అందడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని, బ్రెయిన్ యొక్క ఆయుష్ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు. దీంతో పాటు మనం టెక్నాలజీ గూగుల్ మీద ఆధారపడకుండా చిన్న చిన్న అన్నీ కూడా మన సొంత బ్రెయిన్తోనే ఎక్కువగా గుర్తుంచుకోవాలని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తున్నారు. దీనివల్ల పక్షవాతం, గుండె జబ్బులు, అంటే నరాలకు సంబంధించిన సమస్యలు ఏది రాదని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం.